అయినటువంటి కళాశాల అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ ఏ లక్ష్మయ్య సార్ గారికి, అదేవిధంగా కళాశాలకు చేసినటువంటి విశిష్ట అతిథులకు, ముఖ్య అతిథులకు మరియు అధ్యాపకులకు, ముఖ్యంగా విద్యార్థులు అందరికీ కూడా 6వ తేదీ నుంచి ఈరోజు వరకు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఒకే టెంపోను కూడా చూపిస్తున్నారు. అందరికీ కూడా ఈ వస్తు సేవల పన్ను ముగింపు ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఇందాక సార్ చెప్పినట్లు దేశంలో ఎక్కడా దీపావళి ప్రారంభం కాలేదు. మన కళాశాలలో ముందుగా దీపావళి ప్రారంభమైందని ఈ జిఎస్టి తగ్గించడం వల్ల గవర్నమెంట్ పడ్డారని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఒక అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పరోక్షంగా ఇది ప్రభుత్వ ఆదాయాన్ని అమాంతంగా పెంచేసింది. ఒక చిన్న ఉదాహరణ, ఇంతకుముందు ఒక సార్ని పిలిపించాం మనం టయోటా కంపెనీ నుంచి. సార్ నేను 2 సంవత్సరాల నుంచి కూడా ఒక నెలకు 1-2 కార్లు అమ్మడానికి చాలా కష్టపడ్డాను. ఎప్పుడైతే జిఎస్టి తగ్గించినారో ఆటోమేటిక్గా నేను దగ్గర 40-50 కార్లు నేను ఇక్కడ అమ్మినాను సార్ అని చెప్తున్నాను. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఒక చక్రీయ వలయం, సైక్లికల్ సర్కిల్ అంటారు. పన్నులు తగ్గించినప్పటికీ వినియోగం బాగా పెరిగింది. ఎప్పుడు కొనని వాళ్ళు కూడా వస్తువులు కొనడానికి ముందుకు వస్తారు. అందులో భాగంగానే తగ్గించినటువంటి పన్నులు ఎక్కువ రూపంలో, ఆదాయ రూపంలో ప్రభుత్వానికి రావడం అనేది జరుగుతుంది. ఒక రకంగా వినియోగాన్ని పెంచడం అంటే ఇక్కడ డిమాండ్ పెరగడం అని అర్థం. ఒకరు వస్తువులు కొనుగోలు చేసుకుని వస్తే ఆటోమేటిక్గా ప్రదర్శన ప్రభావం వల్ల వస్తువులు ధరలు తగ్గినాయనే ఉద్దేశంతో చాలామంది పోయి కొనుగోలు చేస్తారు. ఈ రకంగా ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం రావడం అనేది జరుగుతుంది. అదొకటే కాదు, ఇందాక నేను చెప్పాను ఒక చక్రీయ వలయం అని చెప్పాను. వినియోగం అంటే డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరగడం అంటే పెట్టుబడులు పెరగడం అంటే ఉద్యోగిత కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పెరుగుకుంటూ ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ